ఆర్జీటీవీ రమేష్ మాట్లాడితే ఇదే బోర్డు మీద రాస్తున్నాడు, ఇదే బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ కేసీఆర్ అనుకుంటూ మాట్లాడుతున్నారు అని మీకు ఒక డౌట్ రావచ్చు. నేను ఇక్కడ ఏ పార్టీని సమర్థించే కార్యక్రమం అయితే నేను చేయట్లేదు. ఒకసారి మీరు వినండి. నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ నాడి గురించి, తెలంగాణ యొక్క సమస్యల గురించి ప్రతిరోజు మాట్లాడందే ఏ వీడియో ఉండదు, ఎవరిని జోకే కార్యక్రమం ఉండదు అందులో. నేను ఇదే ఛానల్ పెట్టే ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించింది కూడా ఇదే ఆర్జీటీవీ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీరు చూసుంటారు, ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్, ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ వెనకాల పడ్డాయి. బీఆర్ఎస్ అయితే ఓడిపోయింది కదా, కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయింది కదా. మరి ప్రతిపక్షంగా హరీష్ రావు, కేటీఆర్ గారు, తర్వాత చాలామంది బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కలిసి ప్రజల కోసం న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. ఈరోజు భారతదేశంలోనే ఏ ప్రతిపక్షం కూడా ఇంత గొప్పగా కొట్లాడడం లేదు. అందులోనూ గిన్నిస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కొట్టే స్థాయి దాకా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాని పాటించుకుంటూ పోతుంది. అయితే అధికార పక్షంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంతో పోటీ పడ్డ విషయాలు మనం చూసింది. ఇప్పుడు కేసీఆర్ సభ పెడితే రేవంత్ రెడ్డి సభ పెట్టుడు, హరీష్ ఇటు కేటీఆర్ సభ పెడితే ఇటు కాంగ్రెస్ పార్టీ మంత్రుల సభ పెట్టుడు, ఇట్లాంటివి మీరు చూశారు. ఎవరైనా అధికార పార్టీ ఎప్పుడు కూడా దేశ ఆర్థికంతో కొట్లాడాలి. రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాలు ఏదైనా ఆర్థికంతో బాగా డెవలప్మెంట్ అయ్యి పరికప్ట ఇన్కంలో ముందున్న రాష్ట్రంతో మనం కొట్లాడాలి. అట్లాంటివి చూసినాం. కానీ మన దాంట్లో మనమే కొట్టుకోవడం ఇదో విచిత్రం. అందులోనూ కేసీఆర్ ని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయిందో మీకు చెప్తా వినండి. ఇదే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2023లో ఘోరం అంటే ఓడిపోయింది. తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ ఓడిపోయింది. తెలంగాణ ప్రజలు వద్దనుకున్నారు, ఓడించిర్రు, తిప్పి కొడితే 39 సీట్లతో వచ్చినాయి. అందులో నుంచి మిగతా వాళ్ళు వెళ్ళిపోయిన సమాజం ముచ్చట్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ బీఆర్ఎస్ పార్టీ 23లో ఎంపీ స్థానంలో చూసుకున్నా కూడా నేను దీన్ని జీరోతో స్టార్ట్ చేస్తా. బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నాకు వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఈ యొక్క 2.5 సంవత్సరంలో, ఈ సంవత్సరం 2026వ సంవత్సరం, ఈ సంవత్సరం దాకా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అనేది జీరో స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యొక్క సంఖ్య ఇప్పటికీ ఈ స్థానంలో ఉంది. ఏ స్థానంలో? 114 నియోజకవర్గాల స్థానాన్ని కొట్టే ఆ రేంజ్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలంగా తయారైంది అనేది చాలా వరకు చాలా సర్వేలో రిపోర్ట్లు కూడా వెలువెళ్ళిన ముచ్చట కూడా ఇదే. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కంప్లీట్గా మాట్లాడితే కేసీఆర్ని టార్గెట్ ఏం లేదు. కేసీఆర్ని, ఈ యొక్క బీఆర్ఎస్ని, తర్వాత కేటీఆర్ని, ఆ తర్వాత హరీష్ రావు గారిని ఇదే టార్గెట్ చేసుడు కంప్లీట్గా ఒకటే సాగుతూ ఉంది. వేరే ముచ్చట లేదు ఇక్కడ. గత 2.5 సంవత్సరాల నుంచి ఇదే పాటు పడుతూ ఉన్నారు. తర్వాత ఏం జరిగింది మిత్రులారా? కాంగ్రెస్ పార్టీ ఇదే 2023 నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ 2026 వరకు ఇప్పుడు దాని వచ్చిన సంఖ్యతో తెలుసా? తిప్పి కొడితే 2 సంఖ్యలు కూడా లేదు. అవుట్ ఆఫ్ 119 కాన్స్టిట్యున్సీస్, ఈ యొక్క 119 నియోజకవర్గాల్లో 2 స్థానాలు కూడా గెలిచే అవకాశం లేదు. ఇక తీరిపోయింది, ఆ కథే వెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది? ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళగా రేవంత్ రెడ్డి ఏదైతే కేసీఆర్ టార్గెట్ చేసుకుంటూ మాట్లాడారో కంప్లీట్గా రేవంత్ రెడ్డి డౌన్ అయిపోయాడు. మాట్లాడితే ఇప్పుడు ఏమంటుండు? మాట్లాడితే మోడీ రాహుల్ గాంధీని బెడమగొట్టేసి మోడీతోటి పంతాలు పట్టుకున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. తర్వాత ఇక్కడ ఏం జరిగింది? కథ ఏందో మీకు చెప్తా. ఈ విధంగా జరిగింది. తర్వాత బీజేపీ పార్టీ ఏం జరిగింది? ఈ యొక్క 2023 నుంచి మొదలు పెట్టుకుంటే 2026 వరకు ఈ జరిగిన కథ మీరు చూసుకోండి. ఇప్పుడు బీజేపీ పార్టీ అంతో కొంత ఊపందుకున్న పార్టీ అని మాట్లాడుకుంటాం. సరే, అదొక 5 స్థానాల నుంచి ఒక 6 స్థానాల వరకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అందులోనూ ఇప్పుడు 119 నియోజకవర్గం అనుకున్నాం కదా. ఈ 119 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీకి అసలు క్యాండిడేట్సే లేరు. అసలు ఆ పార్టీకి క్యాండిడేట్స్ లేరు. ఆ పార్టీ తిప్పి కొడితే రాబోయే రోజుల్లో 0 స్థానానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, తర్వాత ఈటల రాజేందర్ గారు కావచ్చు, ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత చాలామంది పార్టీలో కొనసాగుతున్న బండి సంజయ్ గారు కావచ్చు, మిగతా వాళ్ళు రాజా సింగ్ గారు కావచ్చు, వీళ్ళందరూ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు బలమైన నాయకులమని వీళ్ళు అనుకుంటారు. కానీ ఇదే తెలంగాణ రాష్ట్రానికి మీరు ఒక్కటి గమనించారో లేదో, ఇదే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సమస్యల్లో ఉన్నారని చెప్తే వీళ్ళు ఎప్పుడు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. సో వీళ్ళది గత కొన్ని సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేశారు. వన్స్ మీరు ఇక్కడ గమనించాలి. ఇంకొకసారి మీకు అర్థం కావాలి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు టార్గెట్ చేశారు కదా బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇటు బీజేపీ పార్టీ వాళ్ళు అందరూ టార్గెట్ చేసి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్ పార్టీ చనిపోతుంది, బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులో పాతంలోకి తొక్కబోతుందని చెప్పారు కదా. వన్స్ బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తే కథ ఎట్లా ఉండబోతుంది అనేది ఇక్కడ ప్రధానమైన టాపిక్. బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తే
వన్స్ చేస్తే ఇక్కడ మొదలుగా స్టార్ట్ అయ్యేది ఎవరో తెలుసా? కేసీఆర్ గారు విత్ గ్రేట్ బహిరంగ సభలతోటి. ఆయన ఆషమాషిగా రాడు, సభలతోటి సబ్జెక్టు మాట్లాడే వ్యక్తి, సభలతో ఆ సబ్జెక్ట్ తోటి సభల్లో ఇరగదీసే కాన్సెప్ట్ తోటి కేసీఆర్ గారు ముందుకు వస్తారు. ఆషామాషిగా రారు, విత్ సబ్జెక్టే మాట్లాడతాడు. ఈయన చదువుకున్నాడు కాబట్టి, తెలంగాణ మీద గ్రిప్ ఉంది కాబట్టి, ఏ ప్రజానీకానికి ఏం చేస్తే బాగుంటుంది కాబట్టి ఆయనకు మాత్రమే తెలుసు. ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా తెలియదు. అంత సోయి, అంత చదువుకున్నాడు, అంత సబ్జెక్ట్ ఉన్నాడు ఎవరు కూడా లేడు, రాడు కూడా, పుట్టాడు కూడా. అంత గొప్ప సబ్జెక్టు కేసీఆర్ గారికి మాత్రమే ఉంది. ఈయన బయటకు వస్తే ఆషామాషిగా ఉండదు. మీరు గమనించాలి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలు, ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలు, ఈ మీడియాలు తర్వాత సోషల్ మీడియా, తర్వాత ఇందులోని ఇదే ఇన్స్టాగ్రాము, ఇదే ట్విట్టరు, ఇదే యూట్యూబ్ ఛానళ్ళు, అదే మోజ్ అనుకోండి, తర్వాత అదే షేర్ చాట్ అనుకోండి, తర్వాత ఈ చాలా సోషల్ మీడియా వేదిక, వాట్సాప్ గల అన్నీ. నెక్స్ట్ కేసీఆర్ గారు బయటికి రాగానే ఇప్పుడు కేటీఆర్ గారు బయటికి వస్తారు. కేటీఆర్ విత్ పాదయాత్ర, ఈ యొక్క పాదయాత్రతోటి కేటీఆర్ గారు బయటికి వెళ్తారు. ఈయన బయటికి వెళ్తే ఇక్కడ రెండు పార్టీలు ఫినిష్ అయిపోతాయి. ఇక వేరే ఆలోచన పెట్టుకోకూడదు. ఈ పార్టీలు భస్మం అయిపోతాయి. మొదలు రెండు. మూడోది హరీష్ రావు గారు ఏ కళ ప్రదర్శించినా, ఇటు పాదయాత్ర పెట్టినా, ఇటు సభ పెట్టినా ఈ పార్టీలు మళ్ళీ ఉండయి. ఈ పార్టీలు ఇదే బీజేపీ, ఇదే కాంగ్రెస్, కథం దెబ్బకు ఢమాల్ అయిపోద్ది, జీరోకి పడిపోతుంది, కంప్లీట్గా జీరోకి పడిపోతుంది. ఎందుకంటే హరీష్ రావు గారి యొక్క లెక్క అట్లుంటుంది. విత్ సబ్జెక్టు తోటి హరీష్ రావు గారు మాట్లాడే ముచ్చట్లు, విత్ సబ్జెక్టులతోటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ స్కామ్స్ గురించి కంప్లీట్గా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు. ఇది దారుణంగా పెరిగిపోతుంది. తర్వాత ఇంకేంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక గ్రామాల ప్రతి ఒక్క విలేజెస్ చూసుకుంటే, ఈ విలేజ్ పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఏం చేస్తారు? ఈ లీడర్స్ అందరు కలిసి ప్రజల్ని చైతన్యవంతం చేస్తారు. జస్ట్ ఇది చేసినందుకే ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీ రెండు దిక్కు లేకుండా అయిపోయిందంటే అనాథగా అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఒకవేళ వీళ్ళే కనుక అయితే బల ప్రదర్శనతో చేస్తే ఈరోజు సోషల్ మీడియా ముందుకు వస్తుంది. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ సోషల్ మీడియాకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నా తెలంగాణ గడ్డ మీద ఆంధ్రలో ఉరికించిన తెలంగాణ అని చెప్పేసి ఒక్కొక్క యువకుడు చైతన్యవంతమయ్యారు. ఒక్కొక్కళ్ళకి ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఎట్లా యాక్టివేట్ అవ్వాలి, ఎట్లా ఏ విధంగా దంచి కొట్టాలనేది ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు. ప్రతి ఒక్కరు చైతన్యవంతం అయ్యారు. అందులో కేటీఆర్ అంటే పడి సచ్చే వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ అంటే చాలామంది అనుభవవంతులు, వ్యవసాయకులు, వృద్ధులు, ప్రాణం ఇచ్చేటోళ్ళు ఉన్నారు. ఇదంతా ఒక గ్యాంగ్ వార్గా జరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ మొత్తం ఒకటేసారి తిరగబడినట్టు, తెలంగాణ ఒకటేసారి తగలబడినట్టు అయిపోతే ఏ విధంగా అయితే ఇంట్లో మంటలు అంటుకున్నప్పుడు ఏ విధంగా అయితే బొద్దింకలు బయట పరిగెడుతూ ఉంటాయో ఆ తీరుగా తెలంగాణ ఆ యొక్క బీఆర్ఎస్ జ్వాలలతోటి వెలుగుతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కంప్లీట్గా సీటు చిరిగిపోతుంది. వాళ్ళు మళ్ళీ గెలుస్తారు అనే అవకాశం కూడా లేకుండా పోతుంది. ఒక్కసారి బీఆర్ఎస్ టార్గెట్ చేయడం మొదలు పెడితే, ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ కనుక ఈ కాంగ్రెస్, బీజేపీ స్కామ్స్ని ఒక్కసారి ఎక్స్పోజ్ చేయడం మొదలు పెడితే, నేను చిటికేసి చెప్తున్నా, ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కూడా నిలవదు. మీరు ఒక్కడ గమనించారో లేదు, గత 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజల సమస్యలు ఉంది, ఎవరైనా పట్టించుకోండి రాని ఇదే బల్ల గుద్ది చెప్పిన ఏ ఒక్కడు కూడా బయటికి రాలే. అక్కడ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ తిరుగుతూ ఉంది. ఓట్లు కొనుగోలు విషయం కాడదే తిరుగుతుంది, ఇంట్లో కూల్చే కాడదే తిరుగుతుంది, ఎక్కడైనా భూ కబ్జాలు జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ తిరుగుతుంది, వెలుగు వాటలలో భూ కబ్జాలు జరిగినా కూడా కేటీఆర్ గారు తిరుగుతూ ఉన్నారు, ఎక్కడ స్కామ్లు జరుగుతూ ఉన్నా కూడా అక్కడ హరీష్ రావు గారు ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా ఆడబిడ్డ పైన అన్యాయం జరిగితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు మొత్తం నిజాయితీతో బయటపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా దీని మించి ఏం కావాలి? కారిపోతుంది. ఒక్కొక్కరు తెలుసా, కేసీఆర్ ఫామ్ హౌస్లో 2 రోజులు ఉంటుంటే వీళ్ళకి కారిపోతుంది. కేసీఆర్ ఏం స్కెచ్ చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో, మనం ఎట్లా కథ ఎట్లా ఏం చేయలేరు. కేసీఆర్ని అరెస్ట్ చేయడానికి 3 సిట్టులు వేశారు, కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి 2 సిట్టులు వేశారు, హరీష్ రావుని అరెస్ట్ చేయడానికి 2 సిట్టులు వేశారు. వెంట్రుకు కూడా కదలలే. కేసీఆర్ని ముట్టుకుంటే కథ వేరే ఉంటుందని వాళ్ళకు పగటికలు వచ్చింది. దెబ్బకు సిట్టులట్టు అన్ని బంద్ పెట్టేసి కామ్గా ఉన్నారు. సిబిఐ కూడా ఆమె కేసీఆర్ని ముట్టుకోలేమని చెప్పేసి వెళ్ళిపోయింది. ఈడీ కూడా అక్కడ అవినీతి జరగలేదని చెప్పేసి తిరిగి వెళ్ళిపోయింది. నరేంద్ర మోడీ గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కిషన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా కూడా అటు కేసీఆర్ని ముట్టుకోవాలంటే నానా రకాలుగా భయపడతా ఉంది. తెలంగాణ వ్యవస్థను సర్వ ఆగం చేసిన వాళ్ళు వీళ్ళు ఎవరు? ఈ కాంగ్రెస్, బీజేపీ పార్టీ వాళ్ళు. అందుకు నేను ఏమంటున్నా అంటే, వన్స్ మీరు కేసీఆర్ని టార్గెట్ చేసిన వ్యవహారాన్ని చూశారు. ఒకవేళ బీఆర్ఎస్ఏ, కేసీఆర్, హరీష్ రావు, టీఆర్ఎస్ఏ వీళ్ళందరూ కలిసి వన్స్ ఈ 2 పార్టీ మీద టార్గెట్ చేస్తే
తెలంగాణ రాష్ట్రంలో అనాథలు లెక్క అయిపోతారు. తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకి భవిష్యత్తు లేకుండా పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో తిరగలేని స్వేచ్ఛ లేకుండా అయిపోతుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు వీళ్ళందరూ కలిసి. ఈరోజు కేసీఆర్ దోచుకున్నారని చెప్పారు కదా, మరి 2 నెలల పాటు మరి దోచుకున్నదాన్ని బయట పెట్టపోయారు, పెట్టలే. ఎందుకంటే కేసీఆర్ అప్పు చేసిండు దాన్ని, కానీ చేసిన తగ్గట్టు నిదర్శనాలు ఉన్నాయి. ఈరోజు ఆ అప్పు పెద్ద లెక్క కూడా కాదు. ఒక్క తెలంగాణ రాష్ట్ర పరికెప్టా ఇన్కమ్తో సమానం. ఒక్క సంవత్సరంలో తిప్పి కొడితే ఊసిపోయే అప్పు అది. తెలంగాణని కేసీఆర్ ఎట్లా చేసిపోయాడో తెలుసా? మన పరికప్టా ఇన్కమ్ మొత్తం జనరేట్ అయితే పక్క రాష్ట్రాలకు కూడా మన అప్పులు ఇవ్వచ్చట, ఆర్బీఐకి కూడా మన అప్పులు ఇవ్వచ్చట. ఆ రేంజ్ దాకా కేసీఆర్ పరికప్టా ఇన్కమ్ని పెంచేసి పోయిండు. అగ్రికల్చర్ వ్యవస్థను బిల్డ్ చేసిండు, యూరియాలు పుష్కలంగా ఇచ్చేటట్టు ట్రాన్స్పోర్టింగ్ పెట్టిండు, నీళ్లు తెచ్చిండు, కరెంటు తెచ్చిండు, రకరకాలుగా కేసీఆర్. ఇట్లా అంటే రాష్ట్రం చిటికెల అభివృద్ధి అయింది అనేది మీకు తెలుసా? ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, ఇండియాలో 2nd లార్జెస్ట్ ప్లేస్లో ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియాలో అవార్డు తెలంగాణకే వచ్చింది. ద గ్రేట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్స్ అండ్ వాటర్ స్టోరేజెస్, డ్యామ్స్, చెక్ డ్యామ్స్, వాటిపైన తెలంగాణ రాష్ట్రానికి 2వ స్థానం వచ్చింది. ఎట్లా వచ్చింది అదంతా? కేసీఆర్ డెడికేషన్, కేసీఆర్ తెలంగాణ కోసం ఏదో ఒకటి చేయాలనే తపన, దీనివల్ల అభివృద్ధి అయింది తప్ప వేరే విషయంలో అభివృద్ధి కాలే. కేసీఆర్ని ఎన్నిసార్లు ముట్టుకున్నా కూడా వెంట్రుకు కూడా పీకలేరు అనేది మీకు కూడా అర్థం కావాలి. అందుకు నేనేమంటున్నా అంటే, వీళ్ళు ఏమైనా చేసుకొని కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు. ఆయన బయటికి వచ్చి కనుక ఈ పార్టీస్ని టార్గెట్ చేస్తే వీళ్ళ భవిష్యత్తును ఒక్కసారి మీరే ఊహించుకోండి.